1996 బ్లాక్బస్టర్ ఇండియన్ భారతీయుడు తర్వాత లెజెండరీ నటుడు కమల్ హాసన్ మరియు ప్రశంసలు పొందిన దర్శకుడు శంకర్ షణ్ముగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయుడు 2 కోసం మళ్లీ కలిశారు. విపరీతమైన సందడితో ఈ సీక్వెల్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఇది అంచనాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మా సమీక్షలో మునిగిపోండి. కథ ది బార్కింగ్ డాగ్స్ యూట్యూబ్ ఛానెల్లో చిత్రం అరవిందన్, సిద్ధార్థ్ మరియు అతని బృందం నగర అవినీతిని బట్టబయలు చేస్తుంది. అది వారిని జైలుకు పంపుతుంది. విడుదలైన తర్వాత సేనాపతి కమల్ హాసన్ మాత్రమే భారతదేశ అవినీతిని సమర్థవంతంగా ఎదుర్కోగలడని వారు గ్రహించారు. కంబ్యాక్ ఇండియన్ ప్రచారం ద్వారా వారు సేనాపతిని తైపీ నుండి తిరిగి తీసుకువచ్చారు మరియు వచ్చిన తర్వాత లంచగొండితనం నుండి వారి కుటుంబాలను ప్రక్షాళన చేయాలని యువతను కోరారు. యువత ఆయన పిలుపును ఖాతరు చేసిందా? సేనాపతిని పోలీసులు పట్టుకున్నారా? దేశానికి ఆయన అవసరమా? సమాధానాలు తెలుసుకోవడానికి సినిమా చూడండి. +పాయింట్లు సీక్వెల్ ప్రకటించినప్పుడు శంకర్ అసలు మరియు సీక్వెల్ మధ్య 28 సంవత్సరాల గ్యాప్ను ఎలా భర్తీ చేస్తాడని చాలామంది ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా సేనాపతిని పెద్దవాడిగా ప్రదర్శించడంలో. శంకర్ నేర్పుగా చుక్కలను కనెక్ట్ చేసి సేనాపతిని 106 ఏళ్ల వృద్ధుడిగా చూపించి ప్రేక్షకులను సంతృప్తిపరిచాడు. కమల్ హాసన్ తన పాత్రలో డీసెంట్గా, తన సాధారణ ఎక్స్ప్రెషన్స్తో అలరించాడు. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో సిద్ధార్థ్ సంతృప్తికరమైన నటనతో మెరిశాడు. తక్కువ స్క్రీన్ టైం ఉన్నప్పటికీ సముద్రఖని బాగానే చేశాడు. బాబీ సింహ తదితరులు తమ పాత్రల్లో సంతృప్తికరంగా ఉన్నారు. -పాయింట్లు సేనాపతిని ఆధునిక, అభివృద్ధి చెందిన, ఇంకా భ్రష్టుపట్టిన భారతదేశానికి తిరిగి తీసుకురావాలనే శంకర్ దృష్టి ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ అమలు చేయడం చాలా తక్కువ. ఊహించిన ఎమోషనల్ డ్రామా శంకర్ సినిమాల యొక్క ముఖ్య లక్షణం ముఖ్యంగా మిస్ అయింది. ముఖ్యంగా సెకండాఫ్లో స్క్రీన్ప్లే చాలా ఏరియాల్లో బలహీనంగా ఉంది. ఎమోషనల్ సీన్స్లో డెప్త్ లేకపోవడంతో ఇంకా బాగా రాసుకోవచ్చు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య మరియు ఇతరులు పరిమిత పాత్రలు కలిగి ఉన్నారు మరియు ఈ సీక్వెల్లో తక్కువ ప్రభావం చూపారు. తదుపరి విడతలో వారి ఉనికిని మరింతగా భావించవచ్చు. ఒక ముఖ్యమైన లోపం సంగీతం. ఇది చాలా సన్నివేశాలను ఎలివేట్ చేసి ఉండాలి. అనిరుధ్ పేలవమైన స్కోర్ చాలా క్షణాలు ఫ్లాట్గా కనిపిస్తుంది. సాంకేతిక అంశాలు ఆధునిక నేపథ్యంలో అవినీతిని ఎదుర్కోవడానికి సేనాపతిని పునరుజ్జీవింపజేసే కాన్సెప్ట్కు శంకర్కు క్రెడిట్ దక్కుతుంది. అయితే ఆకట్టుకునే డ్రామా లేకపోవడం మరియు బలహీనమైన స్క్రీన్ప్లే ఒక సబ్పార్ అనుభవాన్ని కలిగిస్తాయి. పైన చెప్పినట్లుగా అనిరుధ్ సంగీతం నిరాశపరిచింది. సినిమాను మెరుగుపరచడంలో విఫలమైంది. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ సరిపోతుంది. అయితే శ్రీకర్ ప్రసాద్ మరింత పటిష్టంగా ఎడిట్ చేస్తే పేసింగ్ మెరుగుపడింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. తీర్పు మొత్తం మీద భారతీయుడు 2 నిదానంగా సాగే సినిమా. ఒరిజినల్తో పోలిస్తే దీనికి కొన్ని లోపాలు ఉన్నాయి. ఇది శంకర్ మార్క్ మిస్ అయ్యిందని సూచిస్తుంది. కమల్ హాసన్ డీసెంట్, సిద్ధార్థ్ సంతృప్తికరమైన నటనను ప్రదర్శించాడు. అయితే స్లోపేస్డ్ స్క్రీన్ప్లే, ఎమోషనల్ డెప్త్ లేకపోవడం మరియు మధ్యస్థ స్కోర్ ముఖ్యమైన లోపాలు. మీరు ఇప్పటికీ దీన్ని చూడాలనుకుంటే మీ అంచనాలను తక్కువగా ఉంచండి. ఈ చిత్రానికి నా రేటింగ్ 5కి 2.7.